హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఐ సజెస్ట్ వీడియోని వాచ్ టిల్ ద ఎండ్. వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో మీలో చాలామంది మోస్ట్ అవైటెడ్ వీడియో అని చెప్పొచ్చు. ఈ వీడియో వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు, బ్రో కొన్ని బ్యాటరీ టిప్స్ చెప్పు బ్రో. మా స్మార్ట్ ఫోన్లో సార్ 4000 mAh బ్యాటరీ ఉంది, 5000 ఉంది, 6000 ఉంది, ఈవెన్ 7000 mAh బ్యాటరీ ఉంది. కానీ మేము అనుకున్నంత బ్యాటరీ పర్ఫార్మెన్స్ అది ఇవ్వట్లేదు, కొంచెం మాకు బ్యాటరీ టిప్స్ ఇవ్వండి బ్రో అని చాలామంది అయితే అడుగుతున్నారు. వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. నేను పర్సనల్ నా లైఫ్లో యూస్ చేసే కొన్ని టిప్స్ కానీ హ్యాక్స్ కానీ నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నేను రీసెర్చ్ చేసిన కొన్ని పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ కొన్ని టెక్నాలజీ రీసెర్చెస్ కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఒక 10 టిప్స్ దాకా నేను మీతో అయితే షేర్ చేస్తాను మీ బ్యాటరీ సేవ్ చేసుకోవడానికి. మీ బ్యాటరీ ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత మీరు ఈ టిప్స్ అన్ని పాటిస్తే మాత్రం ఖచ్చితంగా మీ బ్యాటరీ అనేది ఒక 10 to 15% అయినా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. హెవీ ఇంక్రీజ్ అయితే ఏం కాదు, కానీ ఒక 10 to 15% బెటర్గా మీకు పర్ఫార్మెన్స్ అనేది మీ బ్యాటరీ అయితే ఇస్తుంది అనమాట. వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి, సో దట్ వాళ్ళు కూడా యూజ్ అయితే అవుతుంది. అండ్ కొద్దిగా మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. తెలుగులో టెక్నాలజీ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మాట్లాడేసాను, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం టిప్స్లోకి వెళ్ళే కంటే ముందు ఒక థంబ్ రూల్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. అండ్ కొన్ని రీసెర్చెస్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, యాజ్ పర్ టెక్నాలజీ రీసెర్చెస్, సో ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక సైకిల్ అంటే 0 to 100 అనమాట. 0 నుంచి 100 ఛార్జ్ చేసే ఒక బ్యాటరీ సైకిల్ అయితే ఉంటుంది. మనకి ఎట్లా లైఫ్ ఉంటుందో, మన హ్యూమన్ లైఫ్ ఎట్లా ఉంటుందో అట్లే బ్యాటరీ కూడా ఒక లైఫ్ అయితే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మీరు 400 టైమ్స్ మీ స్మార్ట్ ఫోన్ 0 to 100 స్మార్ట్ ఫోన్ బ్యాటరీని 0 to 100 ఛార్జ్ చేశారనుకోండి, సో మీ బ్యాటరీ అనేది 20% అనేది డ్రాప్ అవుతుంది. లైక్ అనుకోండి, 4000 mAh బ్యాటరీ మీరు 0 to 100 400 టైమ్స్ ఛార్జ్ చేశారనుకోండి, ఫుల్ ఛార్జ్ 0 to 100, సో అది 20% డిక్రీజ్ అవుతుంది అనమాట. లైక్ అనుకోండి 3600 3700 అట్లా పడిపోతుంది అనమాట. ఇది రీసెర్చ్ అనమాట. సో మీకు ఫస్ట్ ఉన్నంత పర్ఫార్మెన్స్ మీకు ఇప్పుడైతే రాదు. ఐఎమ్ షూర్ మీరు లేటెస్ట్ డివైజెస్లో వీడియో చూస్తూ ఉంటారు. నాకు తెలిసి ఒక 1 year అయితే అయి ఉంటుంది. సో 1 yearలో మీరు ఎంత ఛార్జ్ చేశారో ఒకసారి తెలుసుకోండి. సో మీ బ్యాటరీ లైఫ్ అనేది ఎంత తగ్గిండొచ్చు అని దాన్ని లైఫ్ సైకిల్ ఒకసారి చూడండి. సో ఇది ఒక రీసెర్చ్ అనమాట. ఇది నేను చెప్పాలనుకున్నాను. సో చాలామంది ఫస్ట్లో ఉన్నంత ఇప్పుడు కూడా బ్యాటరీ లైఫ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, కాకపోతే ఇది ఒకసారి ఒక మిత్ అంతే. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంకా మనం టిప్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసరికి టర్న్ ఆఫ్ యువర్ ఆటో బ్రైట్నెస్ సెన్సర్. నేను చాలామంది నా ఫ్రెండ్స్తో అయితే చూస్తూ ఉంటాను. సో ఫుల్ బ్రైట్నెస్ పెట్టేస్తారు. సో మీరు ఏం చేస్తారంటే 50% కంటే తక్కువ అయితే పెట్టుకోండి. లైక్ అవుట్డోర్లో ఉన్నప్పుడు ఫుల్ పెట్టుకోండి, అండ్ ఇంట్లో ఉన్నప్పుడు మీరు కొంచెం ఒక 30-40 అట్లా మెయింటైన్ అయితే చేయండి. సో ఎందుకంటే డిస్ప్లే అనేది మనకు చాలా పెద్ద ఎనిమీ అనమాట బ్యాటరీకి. అదే ఎక్కువ శాతం మీ బ్యాటరీ అనేది డ్రైన్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. మీ ఆటో బ్రైట్నెస్ సెన్సర్ వచ్చేసరికి ఎనీ టైం ఆన్లో ఉంటుంది. మీరు ఇండోర్లో ఉన్నారా అవుట్డోర్లో ఉన్నారా సెన్స్ చేస్తూ ఉంటుంది. దాని తగ్గట్టుగా బ్యాటరీ అనేది డిస్ప్లే బ్రైట్నెస్ అనేది సెట్ చేస్తూ ఉంటుంది. సో మీరు బెటర్ ఏం చేస్తారంటే, ఏదైతే ఆ ఆటో బ్రైట్నెస్ సెన్సర్ ఉంటుందో దాన్ని ఆఫ్ చేసి పెట్టుకోండి, మాన్యువల్గా సెట్ చేసుకోండి. అవతల వెళ్ళినప్పుడు ఫుల్ పెట్టుకోండి, ఇంట్లో వచ్చినప్పుడు ఒక 30-40% మెయింటైన్ చేయండి. ఇది చాలా బెస్ట్ అనమాట. సో దీనివల్ల మీకు కొంచెం బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది లైవ్ వాల్పేపర్స్ అండ్ విడ్జెట్స్ అయితే చాలామంది అయితే యూజ్ చేస్తుంటారు. నెవర్ సెటిల్, నెవర్ గో, అవర్ గో అనేసి. సో విడ్జెట్స్ అయితే మ్యాక్సిమం ఇగ్నోర్ అయితే చేయండి. సింపుల్ విడ్జెట్ ఉంటే ఓకే. సో నార్మల్ వెదర్ ఎంత చూపిస్తూ ఉంటుంది, టెంపరేచర్ చూపిస్తూ ఉంటుంది. సో ఇదంతా రావాలంటే ఖచ్చితంగా డేటా అనేది ఆన్లో ఉండాలి. డేటా తీసుకుంటూ ఉంటుంది ఆ విడ్జెట్ వచ్చేసరికి, ఎందుకంటే అది ఎనీ టైం అప్డేట్ చేస్తూ ఉండాలి. కాబట్టి టెంపరేచర్ ఎంత ఉంది అండ్ ఎవ్రీథింగ్, ఆ పర్టికులర్ విడ్జెట్ ఏదైతే మీ స్క్రీన్లో ఉంటుందో అది మీకు చాలా బ్యాటరీని డ్రైన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో బెటర్ లైవ్ వాల్పేపర్ స్కిప్ చేయండి. లైవ్ వాల్పేపర్స్ మీరు యూస్ చేస్తుంటే స్కిప్ అయితే చేయండి. స్టాటిక్ వాల్పేపర్స్ నార్మల్ ఉంటుంది కదా, ఏం షేక్ మూమెంట్స్ ఏం లేకుండా ఉండవి, సో అవైతే యూజ్ చేయండి. లైవ్ వాల్పేపర్ కూడా ఒక పెద్ద ఎనిమీ అని చెప్పొచ్చు. అది ఇట్లా షేక్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా సిపి పవర్ అనేది తీసుకుంటూ ఉంటుంది, ఎందుకంటే షేక్ అవుతూ ఉండాలి, ప్రాసెసింగ్ పవర్ అయితే తీసుకుంటూ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మీ బ్యాటరీ డ్రైన్ అవుతుంటుంది. లైవ్ వాల్పేపర్స్ అండ్ విడ్జెట్స్ అయితే సింపుల్గా పెట్టుకోండి. ఫ్రెండ్స్, అండ్ 30% అన్నెసరీ యాప్ నోటిఫికేషన్స్ అంతా కంప్లీట్లీ ఆఫ్ చేసేయండి. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు ఒక అన్నెసరీ యాప్ ఉంది, ఏదో ఒకటి రీసెంట్లీ వేసుకున్నారు, ఒక రమ్మీ సర్కిల్ ఏదో ఒకటి ఉంటుంది, ఒక ఎక్స్ యాప్ అనుకోండి. సో మీకు అక్కర్లేదు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, స్పీకర్లో సౌండ్ రావాలా, సౌండ్ వస్తుంది, బ్యాటరీ డ్రైన్ అవుతుంది. నెక్స్ట్ ఒక 3-4-5 seconds మీ స్క్రీన్ అనేది ఆన్ కావాలి కదా, ఎందుకంటే నోటిఫికేషన్ షో చేయాలి కదా, ఆబ్వియస్. సో అది కావాలి. లేదు మా దగ్గర నోటిఫికేషన్ లైట్ ఉంది బ్రో అనుకోవచ్చు. నోటిఫికేషన్ లైట్ కూడా మీకు బ్యాటరీ డ్రైన్ చేస్తుంటుంది. సౌండ్ రావాలి, డిస్ప్లే అనేది లైట్ అప్ అవ్వాలి, ఒక 5 seconds వెయిట్ చేయాలి, తర్వాత ఆఫ్ అవ్వాలి. సో ఇవంతా మాత్రం ఖచ్చితంగా మీ బ్యాటరీని డ్రైన్ చేస్తూ ఉంటుంది. సో మీరు నోటిఫికేషన్ సెంటర్లో వెళ్ళండి, మీకు కావాల్సిన అప్లికేషన్స్ మాత్రం నోటిఫికేషన్స్ అలా అయితే ఇవ్వండి, మిగతాదంతా ఆఫ్ అయితే చేయండి. వాట్సాప్లో అన్నెసరీ మెసేజెస్ వస్తుంటాయి, అవంతా మనకు అక్కర్లేదు, ఆఫ్ చేసేయండి. ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడుతుంటారు, అవంతా మనకు అక్కర్లేదు, ఎప్పుడు ఓపెన్ చేసినప్పుడు మనకు కావాలి. సో అంతా ఆఫ్ చేసేయండి. కావాల్సిన యాప్స్కి మాత్రం నోటిఫికేషన్స్ అనేవి ఆన్ చేసుకోండి, మిగతావన్నీ ఆఫ్ చేసేయండి. ఇది కూడా మీ బ్యాటరీ బ్యాకప్లో చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి అన్నెసరీ యాప్స్ అంతా రిమూవ్ చేయండి. అన్నీ కాదు, అన్నెసరీ యాప్స్ నేను అంటున్నా.
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఒక 3-4 డేస్కి మీరు యూస్ చేస్తారు ఒక అప్లికేషన్, లైక్ వాట్సాప్ యూస్ చేస్తుంటారు, ఫేస్బుక్ యూస్ చేస్తుంటారు, ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తుంటారు. ఇవి మాత్రం మీ ర్యామ్లో అనేది పెట్టుకోండి, మిగతా అన్ని రిమూవ్ అయితే చేయండి. సో ఇట్లా చేయడం వల్ల మీ బ్యాటరీ అనేది చాలా సేవ్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మీరు ఏదో ఒక అర్నింగ్ యాప్ ఉంది, లేదు ఏదో ఒక ఫోటో యాప్ ఉంది, గ్యాలరీ యాప్ ఉంది, అవి మీరు ఎక్కువ యూస్ చేయరు అనుకోండి, అవి మాత్రం మీరు ర్యామ్లో వెళ్ళండి, అవి మాత్రం స్వైప్ చేసి రిమూవ్ చేయండి. అన్ని రిమూవ్ చేయకండి. అన్ని రిమూవ్ చేశారనుకోండి, మళ్ళీ కొత్తగా యాప్ ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా CPU పవర్ ఏదైతే ఉంటుందో కొత్తగా మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలంటే పవర్ అయితే తీసుకుంటుంది. సో మీరేం చేయాలంటే కావాల్సిన యాప్స్ మాత్రం ర్యామ్లో పెట్టుకోండి. అన్నెసరీ ఇంకొక 2 రోజులు నేను ఈ యాప్ యూస్ చేయను అనుకుంటారు కదా, మీకే తెలుస్తుంది. అట్లాంటి అప్లికేషన్స్ మీరు అంతా రిమూవ్ చేయండి. మీ స్మార్ట్ ఫోన్లో ఎంత ర్యామ్ ఉన్నా కానీ ఇదే పట్టించండి, ఖచ్చితంగా మీ బ్యాటరీ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ మీ యాప్స్ని అప్ టు డేట్ అయితే పెట్టుకోండి. నేను స్మార్ట్ ఫోన్ అప్ టు డేట్ పెట్టుకోమని అయితే చెప్పట్లేదు. సో ఇప్పుడున్న కాలంలో తెలిసిందే అప్డేట్స్ అంటే ఎట్లుంటుంది. చాలామంది పర్ఫార్మెన్స్ డౌన్ చేస్తుంటారు, చాలామంది కెమెరా పర్ఫార్మెన్స్ డౌన్ చేస్తుంటారు. మీరు ఏం చేస్తారంటే బెస్ట్ టిప్ నాది ఒకసారికి, మీ స్మార్ట్ ఫోన్ కొత్త స్మార్ట్ ఫోన్ అనుకోండి, మీ స్మార్ట్ ఫోన్ మోడల్ కొట్టి న్యూ అప్డేట్ అనుకోవటం. చాలామంది అప్డేట్స్ని రివ్యూ చేసే ఛానల్స్ కూడా ఉన్నాయి. సో చూడండి దాంట్లో బగ్స్ ఉన్నాయా, హీట్ అవుతుందా, ఏం ప్రాబ్లం వాళ్ళు ఆల్రెడీ చెప్తారు. సో అది మీకు ఓకే అనిపిస్తే మాత్రం మీరైతే అప్డేట్ అయితే చేసుకోండి. వచ్చింది కదా అప్డేట్ అని అన్నీ అయితే చేసుకోమాకండి. అన్ని అప్డేట్స్ అయితే ఈ కాలంలో మంచి అప్డేట్స్ అయితే కాదు. మీరు ఒకసారి రీసెర్చ్ చేసి అప్డేట్స్ గురించి తర్వాత మీ స్మార్ట్ ఫోన్కి లేటెస్ట్ అప్డేట్ అయితే చేసుకోండి. అండ్ మీ యాప్స్ ఏవైతే ఉంటే అప్ టు డేట్ పెట్టుకోండి. యాప్స్ ప్లే స్టోర్లో వెళ్ళండి, అన్ని యాప్స్ అనేవి అప్ టు డేట్ అయితే పెట్టుకోండి. కాకపోతే ఎనీ టైం అప్ టు డేట్ పెట్టుకోకండి. ఆటో అప్డేట్ ఉంటుంది కదా, సో అది యాప్ అప్డేట్ రాగానే అప్డేట్ చేస్తుంటుంది, అదొద్దు. మాన్యువల్లీ వెళ్ళి అప్డేట్ అయితే చేసుకుంటే ఒక్కొక్క యాప్ని ఆటో అప్డేట్ అయితే ఆఫ్ చేసుకోండి. అది వెతుకుతూ ఉంటుంది అనమాట, ఎప్పుడు అప్డేట్ వస్తుంది, ఎప్పుడు అప్డేట్ చేద్దామా అని. సో ఆటో అప్డేట్ అయితే మీ ప్లే స్టోర్లో వెళ్ళి 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఆటో అప్డేట్ అని ఉంటుంది, దాన్ని ఆఫ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు చెప్పింది పాటించండి ఫ్రెండ్స్. అండ్ నేను చాలామంది అది చూస్తూ ఉంటాను, చాలామంది వైఫై అనేది, లొకేషన్ అండ్ అన్నెసరీ ఇవంతా పర్మిషన్స్ ఇచ్చేస్తారు. బ్లూటూత్ ఆన్లో ఉంటుంది, లొకేషన్ గూగుల్ మ్యాప్స్ యూస్ చేస్తారు, తర్వాత ఆఫ్ చేయరు. అది ఆఫ్ చేయదు, ఆటోమేటిక్ ఆఫ్ చేయదు, మీరే మాన్యువల్గా ఆఫ్ చేసుకోవాలి. అండ్ హాట్స్పాట్ అనేది ఎనీ టైం ఆన్లో పెట్టుకుంటారు. సో ఇవంతా మీకు బ్యాటరీ అనేది ఎంతో కొంత డ్రైన్ అయితే చేస్తుంటుంది. ఒకసారి ఇట్లా నోటిఫికేషన్ పైన ఓపెన్ చేయండి గైస్, ఓపెన్ చేసి చూడండి ఏం ఆన్లో ఉంది, ఏం ఆఫ్లో ఉంది. మీకు కావాల్సిన మాత్రం ఆన్లో పెట్టుకోండి, అక్కర్లేనివంతా మీరు రిమూవ్ చేసి పడేయండి. సో ఇది మీకు బ్యాటరీలో చాలా ఇంపాక్ట్ అయితే పడుతుంది. అండ్ మైన్ గైస్, ఏదైతే వైబ్రేషన్ హ్యాప్టిక్స్ ఉంటుందో అది మీకు పెద్ద ఎనిమీ అనమాట. మీరు క్లిక్ చేసిన ప్రతిసారి అది ఏం చేస్తుందంటే వైబ్రేషన్ అనేది వస్తుంటుంది. వైబ్రేషన్ మోటర్ని వచ్చి వైబ్రేషన్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ బాగుంటుంది, టచ్ చేసినప్పుడు జిర్ అని అంటూ ఉంటుంది. మీరు ఏం చేయాలంటే ఆఫ్ చేసి పెట్టుకోవాలి. అది మీ బ్యాటరీ అనేది చాలా సేవ్ అయితే చేస్తుంది. సో ఎంతో కొంత మీరు ట్యాప్ చేసినప్పుడు పవర్ అయితే కన్స్యూమ్ చేస్తుంది. ఈ మోటార్ ఏదైతే ఉంటుందో అది కూడా తిరుగుతుంది కాబట్టి బ్యాటరీ అనేది కన్స్యూమ్ చేస్తుంది. మీరు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్స్ అండ్ లొకేషన్స్ ఏవైతే ఇప్పుడు చెప్పానో అవంతా ఆఫ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఒకసారికి యూజ్ డార్క్ మోడ్ అండ్ డార్క్ వాల్ పేపర్స్ అనమాట. మీరు IPS LCD యూజర్ అయినా, డిస్ప్లే గురించి మాట్లాడుతున్నా, AMOLED స్క్రీన్ యూజర్ అయినా, మీరు ఖచ్చితంగా వాల్ పేపర్స్ అయితే, లైవ్ వాల్ పేపర్స్ అయితే పెట్టుకోకండి. డార్క్ వాల్ పేపర్స్ అయితే పెట్టుకోండి అండ్ డార్క్ మోడ్ అయితే ఆన్ చేసుకోండి. IPS LCD ఎందుకంటే ఖచ్చితంగా మీ ఐస్ ఏవైతే ఉంటాయో స్ట్రెయిన్ అవుతుంటుంది మీరు ఎక్కువ కలర్స్ ఇవంతా చూస్తుంటే. AMOLED పెట్టుకున్నారు అనుకోండి, కంప్లీట్ డీప్ బ్లాక్ కాకపోయినా కొంచెం బ్లాక్ అయితే ఉంటుంది. IPS LCD గురించి నేను మాట్లాడుతున్నా. సో మీకు కొంచెం ఐ స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది. సో అండ్ ఎంతో కొంత మీకు ఎక్కడో ఒక చోట్లో మీ బ్యాటరీ అనేది సేవ్ అయితే అవుతుంది. ఎందుకంటే పిక్సెల్స్ అనేవి బ్లాక్లో ఉంటాయి కాబట్టి బ్లాక్ కొంచెం తక్కువ బ్యాటరీని డ్రైన్ చేస్తుంది IPS LCDలో అయినా కానీ. డార్క్ మోడ్ అండ్ డార్క్ వాల్ పేపర్స్ అయితే పెట్టుకోండి మ్యాక్సిమం. అండ్ AMOLED స్క్రీన్ యూజర్స్కి అయితే నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మీరు డార్క్ వాల్ పేపర్స్ అండ్ డార్క్ మోడ్ ఆన్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ పిక్సెల్స్ అనేవి లైట్ అప్ అవ్వవు. సో ఎక్కడ కావాలో పిక్సెల్స్, ఎక్కడ లైట్ కావాలో అక్కడ మాత్రమే లైట్ అప్ అవుతుంది. ఇండివిజువల్ పిక్సెల్స్ అనేవి అన్ని ఆఫ్లో ఉంటుంది. చాలా బ్యాటరీ అనేది మీకు సేవ్ అవుతుంది అనమాట. సో ఒకవేళ మీరు AMOLED అండ్ IPS యూజర్ అయినా కానీ డార్క్ మోడ్ ఆన్ చేసుకోండి. డార్క్ మోడ్ని అండ్ డార్క్ వాల్ పేపర్స్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, అకౌంట్ సింక్స్ అంతా ఆఫ్ చేసి పెట్టుకోండి. లైక్ వాట్సాప్కి ఏమైనా మీరు సింక్ చేయాలనుకోండి, ఎవ్రీ మంత్లీ పెట్టేస్తారు, 1 వీక్ పెట్టేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ వీక్ మీ పర్మిషన్ లేకుండా మీ డేటా తీసుకొని బ్యాటరీ అనేది డ్రైన్ చేస్తూ మీ అక్కర్లేని కాంటాక్ట్స్, బ్యాకప్, చాట్ కంప్లీట్లీ బ్యాకప్ అయితే చేస్తూ ఉంటుంది. మీ గూగుల్ డ్రైవ్ అండ్ వాట్సాప్ అప్డేట్ ఉంటుంది కదా, సింక్ చేస్తూ ఉంటారు. సో ఇవంతా మీకు ఎప్పుడు కావాలో నెవర్ పెట్టుకోండి. లేదు ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం అప్పటికప్పుడు మీరు ఏం చేస్తారంటే కావాల్సిన డేటా మాత్రం మీరు బ్యాకప్ చేసుకోండి. అన్నీ అయితే ఆటో సింక్ అయితే ఆఫ్ చేసి పెట్టుకోండి. మీకు కావాల్సినప్పుడు మాత్రం సింక్ అయితే చేసుకోండి. సో ఇది కూడా మీకు ఒక పెద్ద హ్యాక్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంకొక స్మాల్ లైట్ టిప్ ఒకసారికి, లైట్ యాప్స్ అయితే యూజ్ చేయండి గైస్. లైక్ మనకు ఫేస్బుక్ లైట్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లైట్ అయితే లేదు, టెలిగ్రామ్ లైట్ ఉంటుంది. సో లైటర్ యాప్స్ అని కొడితే మీకు ప్లే స్టోర్లో చాలా లైట్ యాప్స్ అయితే వస్తుంది. సో మీకు ఖచ్చితంగా ఫీచర్స్ అనేవి దాంట్లో ఉన్నాయి, దీంట్లో కూడా ఉంటుంది. కొంచెం యానిమేషన్స్ ఏమైతే తగ్గిస్తారు, కాకపోతే మీ బ్యాటరీ మాత్రం చాలా ఇంక్రీజ్ అయితే అవుతుంది గైస్. సోషల్ మీడియాస్ యాప్స్ ఏవైతే మీరు యూస్ చేస్తుంటారో కంప్లీట్లీ లైట్ యాప్స్ అయితే యూజ్ చేయండి. అండ్ సోషల్ మీడియాస్లో ఇంకా నన్ను ఎవరు ఫాలో అవ్వలేదో, ఐఎమ్ ఆదిత్య టెక్ యూజర్ ID, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో వెళ్ళి ఫాలో అవ్వండి. సో అక్కడ కూడా
కొంచెం సపోర్ట్ ఇచ్చి చూపించండి. ఎనీవేస్ లైటర్ యాప్స్ అయితే యూజ్ చేయండి, మీ బ్యాటరీ అనేది చాలా సేవ్ అవుతుంది. అండ్ గైస్ ఇంత చేసినా కానీ మా బ్యాటరీ అనేది ఎక్కువ డ్రైన్ అవుతుంది బ్రో. సో ఇవంతా మాకు తెలుసు, మేము పెద్ద తోపు తురుము అనుకుంటా ఉంటే మాత్రం. సో మీకు ఒక టిప్ కూడా ఉంది. సో ఏంటంటే బ్యాటరీ సేవింగ్ మోడ్ ఉంటుంది. ఒక 50% మీ బ్యాటరీ ఉందనుకోండి, అప్పుడు ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డేటా సేవింగ్ మోడ్ అని ఒక కొత్త ఫీచర్ అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో వచ్చి స్మార్ట్ ఫోన్స్లో అంతా ఇస్తున్నారు. సో పవర్ సేవింగ్ మోడ్ అండ్ డేటా సేవింగ్ మోడ్ రెండు ఆన్ చేసి పెట్టుకోండి. ఎనీ టైం ఆన్ చేసి పెట్టుకోండి, ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేనైతే చెప్పానో అదంతా ఆటోమేటిక్ చేస్తుంది. ఏంటంటే వైఫై ఆఫ్ చేస్తుంది, లొకేషన్ ఆఫ్ చేస్తుంది, హాట్స్పాట్ ఆఫ్ చేస్తుంది, ఎవ్రీథింగ్ ఆఫ్ చేస్తుంది. పవర్ సేవింగ్ మోడ్ అండ్ డేటా సేవింగ్ మోడ్ అయితే ఖచ్చితంగా ఆన్ చేసి పెట్టుకోండి ఎనీ టైం. అండ్ మీ బ్యాటరీ అనేది కూడా చాలా సేవ్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఫైనల్ టిప్, నేను ఫస్ట్ ఒక థంబ్ రూల్ అయితే చెప్పాను కదా. సో మీరు ఇంత ఛార్జ్ చేస్తే ఇంత మీ బ్యాటరీ కొంచెం తక్కువ అవుతుందని. సో ఇప్పుడు ఏంటంటే ఇంత మీరు చేసినా కానీ మాకు బ్యాటరీ అనేది అంతే డ్రైన్ అవుతుంది బ్రో అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ బ్యాటరీ అనేది ఓల్డ్ అయి ఉంటుంది అండ్ దాని లైఫ్ సైకిల్స్ అంతా పాడే ఉంటుంది. మీరు ఏం చేయాలంటే బ్యాటరీ రీప్లేస్మెంట్ అయితే తీసుకోవాలి. లైక్ ఆఫ్లైన్ స్టోర్లో వెళ్ళండి, మీ కంపెనీ ఏదైనా కానీ ఆఫ్లైన్ స్టోర్లో వెళ్తే మీకు కొంచెం పే చేస్తే మనీ ఒక 1000, 200, 500 రూపీస్ ఇట్లా పే చేస్తే కొత్త బ్యాటరీ రీప్లేస్ చేయిస్తారు. సో ఫస్ట్ మీరు స్మార్ట్ ఫోన్ కొన్నారు కదా, సో అప్పుడు ఎట్లా బ్యాకప్ వచ్చేదో సో అట్లా మీకు బ్యాటరీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత మీకు అంత బ్యాకప్ అయితే వస్తుంది అనమాట. ట్రస్ట్ మీ బ్యాటరీ సైకిల్స్ మీరు ఛార్జ్ చేసి డిశ్చార్జ్ చేసి బ్యాటరీ సైకిల్స్ అంతా పోయింటుంది. మీరు కొత్త బ్యాటరీ అయితే రీప్లేస్ చేసుకోండి అండ్ ఈ టిప్స్ అయితే యూస్ చేయండి, ఇంకా మీకు చాలా బ్యాటరీ లైఫ్ అనేది బాగుంటుంది. సో ఇది గైస్ పర్సనలీ ఒక 10 ఏంటి ఇంకా 11, 12 అయితే ఇచ్చేసాను టిప్స్ అయితే. వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఒక్క లైక్ అయితే నాకు కావాలి. ఒక లైక్ చేయండి. కొద్దిగా వచ్చారు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు మన ఛానల్కి అయితే మన టెక్ ఫ్యామిలీకి అయితే యాడ్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఎవరు ఫాలో అవ్వలేదో మీకు డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఉంటుంది, వెళ్ళి అక్కడ కూడా నేను సపోర్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో దీస్ అయితే సైనింగ్ ఆఫ్. ఈ టిప్స్ మీరు అయితే యూజ్ చేయండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మీ బ్యాటరీలో ఎంత పర్సెంటేజ్ ఉంది నాకు ఒకసారి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, కొంచెం నాకు కూడా బెటర్ ఎంగేజ్మెంట్ అయితే ఉంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్, బాయ్ నౌ.